మీరు చెప్తూ ఒక మంచి పాయింట్ అన్నారు. సినిమాలో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటి అంటే, మీరు సనాతన ధర్మం గురించి మాత్రమే కాకుండా, అసలు దేశం కోసంగా ఎంత చక్కటి డైలాగ్స్ రాశారో, దేశంలో మనం సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఎలా ఉండాలో, అసలు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్పిన తీరు మాత్రం అమేజింగ్ అండి. చాలా బాగుంది. ఇందులో ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ సినిమా ద్వారా చెప్పటము, కన్విన్స్ చేయటం ఈజ్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈ రోజున. అది నమ్మేలా ఆయన చెప్పింది తీస్తారు. నేను నిజంగా ఫస్ట్ అక్కడ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను చాలా కోవిడ్ అంతా ఉంది కదా, సరే ఇంకేం ఇంత అచీవ్ ఏం చేయగలరు, ఇన్ని చెప్పారే అసలు ఇదే అన్నారే అదే అన్నారని చూస్తే ఎడిటింగ్ రూమ్లో చెమటలు వస్తున్నాయి నాకు. దీన్ని ఎలా ఆర్ఆర్ చేయాలి, దీన్ని ఎలా అని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను ఇంటర్వ్యూలో. సార్ మీరు పంపించేయండి నాకు ఇప్పుడు అని ఫుల్ టెన్షన్. 10 నిమిషాలు మాట్లాడలేదు, వచ్చి కూర్చున్నారు. 10 మినిట్స్ ప్లీజ్ అన్నారు. నేను డైరెక్టర్ని ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నా ఫుల్ ఫిల్మ్ చూస్తున్నారు. ఏం చెప్పకుండా వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అని నాది ఒకడు వెర్షన్ ఒకడున్నది. లేదు సార్ పంపించేయండి, నేను ఏ ఇన్స్ట్రుమెంట్స్ కాదండి, అప్పటికే వచ్చేసారు టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ కాదు, నేను కాశీని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అన్నారు. గుర్తుందండి, ఇది వారణాసి కావాలి, దీనికి ఫ్రాన్స్ వద్దు అని చెప్పేసి వెళ్ళి వేరే టెక్నీషియన్స్ వచ్చారు. ట్రాన్స్ కావాలని చెప్పి వాళ్ళని పంపించేయాలి అర్జెంటుగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళి నాకు అర్జెంట్గా పంపించాను. అప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్ పంపించాను. ఆయన ఎప్పుడు సెంటిమెంట్ ఎప్పుడు ఇంటర్వెల్ పంపిస్తారు. సరైన నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ ఒకటే పంపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది, ఒక హై వచ్చేస్తుంది, థీమ్స్ అన్ని కుదిరిపోతాయి. సో ఆ ఇంటర్వెల్ రీల్ ఫస్ట్ పంపిస్తారు. ఆ ఇంటర్వెల్ రీల్ అదే 15 రోజుల్లో సినిమా అర్థమైపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రీల్ నుంచి చేసుకుని ఫస్ట్ హాఫ్ వస్తాం. మా ఇద్దరికి అదే, దట్స్ హౌ వి వర్క్. ఈ సినిమాకి ఎన్ని థియేటర్స్లో బ్లాస్ట్ అయిపోయాయి స్పీకర్స్? నేను ఐ వాస్ ప్రికాషనింగ్. చెన్నై ఏం థియేటర్స్ అంటే ఇక్కడ ఇష్యూ అవుతుంది. క్యూబ్ స్క్రీను మార్చారు, 70mm స్క్రీన్ని పాత స్క్రీన్లు కొత్త స్క్రీన్ చేశారు. క్యూబ్ ఎలానో మారిపోయింది కాబట్టి, ప్రొజెక్టర్ మారిపోయింది కాబట్టి మా క్యూబ్ మిషన్ని మార్చారు, ప్రొజెక్టర్ మార్చారు. స్పీకర్లు ఎక్కువ మార్చలేదు చాలా థియేటర్లో. ఓల్డ్ స్పీకర్స్ థియేటర్స్ విచ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద ఓల్డ్ స్పీకర్స్ ఓన్లీ. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే అది మార్చాలి. దే హ్యావ్ టు చేంజ్ అండ్ దే హ్యావ్ టు సర్వీస్ ఎట్ ఇట్. ఎందుకు అప్పుడు వాట్ ఇస్ ఇట్ ఇస్ ఇక్కడ ఇట్స్ నాట్ మై మిక్సింగ్. నేను తమన్ మిక్సింగ్ సరిగా చేయట్లేదు, ఇట్స్ నాట్ మీ. ఐ విల్ ఓన్లీ ఆస్క్ వాల్యూమ్ దాట్ సర్టెన్ ప్లేసెస్ వేర్ ఇట్ ఈస్ నీడెడ్. ఇంటర్వెల్లా, హనుమంత్తో ఫైట్ చేసినప్పుడు క్లైమాక్సా, దేర్ విల్ బి అ రేంజ్ ఆఫ్ వేర్ ద వాల్యూమ్స్ హ్యాస్ టు బి ప్రాపర్. ఎఫెక్ట్స్తో పాటు మ్యూజిక్ ఎలా ఉంటుంది. సో అందరం కాల్ తీసుకుంటాం. నేను దాటి డాల్బీ మిక్సింగ్ ఓ ఇంజనీర్ వస్తాడు, డాల్బీ అప్రూవ్డ్ ఇంజనీర్. తను అప్రూవ్ చేస్తేనే బయటికి వెళ్తుంది సౌండ్. నన్ను దాటి ఆఫ్టర్ మీ దెర్ ఇస్ సో మెనీ పీపుల్, దే హ్యావ్ టు డిసైడ్ వేర్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆర్ నాట్ టు గో అవుట్. ఇట్స్ నాట్ మీ హూ విల్ టేక్ ఎవ్రీ డెసిషన్. నా తర్వాత డాల్బీ ఇంజనీర్, ప్రాపర్ ఆథరైజ్డ్ ఇంజనీర్ వచ్చి మొత్తం సినిమా చూస్తాడు. అట్మాస్ ఇంజనీర్ వచ్చి కరెక్ట్గా డెసిబల్ లెవెల్స్ చూస్తున్నాడు. ఇక్కడ ఇంత లౌడ్ ఉండాలా, ఇక్కడ ఉండాలా, అన్నీ వాడు మార్కింగ్ చేసుకుని దాన్ని థియేటర్ మార్కింగ్స్ రాసుకుని పంపిస్తాడు. పేలితే అన్ని థియేటర్లో పేలాలిగా, ఎందుకు పర్టికులర్ థియేటర్లో మాత్రం సంథింగ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ వెల్, దట్స్ ఆల్. అంతే. ఇప్పుడు 100 కిలోమీటర్లో కరెక్ట్ టైర్ మెయింటైన్ చేస్తే కార్ పంచర్ కూడా వెళ్తుంది. పాత టైర్లో తోలితే పంచరే అవుతుంది. సో సమ్ థియేటర్స్ దే హ్యావ్ నాట్ చేంజ్ ది స్పీకర్స్. I don't know which theaters are, but this we got a clarity today that ఈ కామెంట్ కి లేదు. నేను ఇక్కడ హైదరాబాద్లో థియేటర్కి వెళ్ళి మన ఓజీకి ఇనిషియల్గా ట్రైలర్ ప్లే చేస్తే నెత్తురుగు ఆగిపోయింది. థియేటర్ ఆగిపోయి స్క్రీన్ మాత్రం నడిచేవాడమో సౌండ్ మ్యూట్ అయిపోయింది. అలా పైకి వెళ్ళి చూస్తే ఇంకా పాత వీగార్డ్ స్టెబిలైజర్లో పాత అవుజ్ యాంపులే వాడుతున్నారు, డిఎస్సి యాంపులు ఇంకా అవే వాడుతున్నారు. సో దే హ్యావ్ టు చేంజ్. అందరూ హ్యావ్ టు కమ్ టుగెదర్ సౌండ్ సిస్టమ్స్ అంతా. అండ్ బికాస్ బిగ్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదు కదా, విచ్ ఆర్ న్యూలీ మెయింటైన్డ్ ఆర్ మెయింటైన్ థియేటర్స్లో ఇష్యూ అవ్వట్లేదే. ఇప్పుడు ఇది కాదు, పాత థియేటర్స్లో కూడా ద స్పీకర్స్ వాళ్ళు మార్చారు, చేశారు. బికాస్ మేము మా థియేటర్లో టెక్నికల్గా చాలా అప్పు ఉంటాయి కదా, నేను ఒక్కరిని డిసైడ్ చేసేదే కాదు. ఐ విల్ జస్ట్ ఆస్క్, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ తగ్గు, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ డైలాగ్ ఉండాలి, ఇక్కడ ఎఫెక్ట్స్ ఉండాలి, అంతే. నా డిజైన్ తప్ప ఓవరాల్గా నా వెనకాల చాలామంది ఉంటారు. నా షాదాబ్ అని నా ఇంజనీర్ ఉంటాడు, వాడు మ్యూజిక్ మిక్స్ ఇంజనీరింగ్ వాడు. దాని తర్వాత ఉదయ్, తను డిటిఎస్ మెయిన్ డాల్బీ ఇంజనీర్ ఉంటాడు. దీని తర్వాత అట్మాస్ ఇంజనీర్ వచ్చి అప్రూవ్ చేస్తాడు
ఇంత లెవెల్స్ అంతా అతను మార్కింగ్ చేసుకుని ఇది ఎక్కువ లౌడ్ అయిపోతుంది, ఇక్కడ తగ్గించండి, ఇలా ఉండకూడదు, ఇక్కడ ఈ ట్రబుల్ నాయిస్ వస్తుంది, ఇవన్నీ డిజైన్ చేసి పంపిస్తాడు. బట్ ఇక్కడ ఫిల్మ్ తగ్గినట్టే అన్నీ ఉంటుంది. వాట్ ఎవర్ ఫిల్మ్ ఇస్ ఆస్కింగ్ విల్ స్కోర్ అకార్డింగ్ టు దట్. ఊరికే మనం బాధేమో, అలా వీ విల్ నాట్ మేక్ ఇట్ లౌడ్. ఊరికే మాట్లాడేస్తారు కానీ దీనికి చాలా ఉంటుంది ప్రాసెస్. ఆషమషి చాలా బాగా ఇప్పుడు కావాలని కొడుతున్నారు, ఓ కిందేసి మీదేసి ఏం కాదు. ఆయన మామూలుగా ఇలా కొడుతున్నాడంటే ఎంత అందులో టాస్క్ ఉందనే చెప్తున్నాడే తప్ప అదేదో తీసుకొని ఓ కొట్టేశారు కాదు. దీనికి చాలా కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి, మా మెజర్మెంట్స్ ప్రకారం వెళ్తుంది. ఆయన ఒక్కరి డెసిషన్ కూడా కాదు అది. దీంట్లో ఇష్యూస్ వచ్చి హ్యాపెన్స్ విత్ థియేటర్స్ ఓన్లీ విచ్ దే హ్యావ్ నాట్ మెయింటైన్డ్ ఇట్ వెల్, స్పీకర్స్ అంతా. సో వాళ్ళు దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అందుకే నేను చెప్పాను, మీరు ముందు తర్వాత కంప్లైంట్ చేయకండి, ముందరే దీనికి చేసుకోండి. అంటే పేలితే ఇప్పుడు ఇఫ్ తమన్ ఇస్ లౌడ్ ఆల్ ద టైమ్, ఓజీకి పేలాలి, డాకుకి పేలు ఉండాలి, మధ్యలో వచ్చిన సినిమాలు అన్నిటికీ పేలు ఉండాలిగా. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ దాట్ ఐ కెన్ డిసీజ్. సమ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఇట్స్ లెవెల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దానికి తగ్గినట్టే ద ఫిల్మ్ విల్ హ్యావ్ ద ప్రాసెస్ ఆఫ్ సౌండింగ్ ఆల్సో. అండ్ ఈ ఫిల్మ్లో తాళాలు, బ్రహ్మతాళాలు, మంత్రాలు, దెర్ ఇస్ సో మచ్. ఇంకా ఆరతి తీస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఒక కదా ఒక పెద్ద ఆరతి ఎలా ఉంటుంది థియేటర్లో, ఢమాల్ ఢమాల్, మనకి మన గుడిలోనే ఎలా ఉంటుంది మనకి లైవ్ లో వింటే కూడా అలాగే మనకి అలా ఉంటుంది. సో ఆ సౌండ్ ఐ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ది థియేటర్ కదా, అప్పుడే కదా అది ఫీల్ అయ్యేది. సో అప్పుడు సమ్ థియేటర్స్, సమ్ వెరీ మినిమల్ థియేటర్స్లో ఇష్యూస్ వస్తాయి.